డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంబీ చేయాలి. మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ అవుతాయి బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జీఎస్టీ తీసేస్తే 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసినాడు, సరే నేను తెచ్చుకోలేను, ఏమైనా తగ్గించండి అది ఇది అంటే, లేదు లాస్ట్కి 130 చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి 1,30,000 రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసాడు. ఆ 130,000లో భాగంగా ఆయన ఈరోజు 130,000 రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ 1,00,000 రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు. సురేష్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అనమాట అతను. తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతన్ని కూడా పిలిపించేసి అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అతనికి ఇప్పించాడు. సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టరు రాకేష్, ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్, ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామండి. అది కూడా విచారణ చేస్తామండి. అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా విచారణ చేస్తాం. మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో భాగంగా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు ఇది. అంటే నార్మల్గా 11 lakhs రూపీస్ వరకు వీళ్ళు చేసినారు. దాంట్లో జిఎస్టీ పోగా 8,50,000 ఇతనికి చెందుతుంది అనమాట, కంప్లైంట్కి వస్తాయి. సో 8,50,000కి 16% లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట. 16% కమిషన్ లాగా అంత ప్రైమ్ లంచం 16% ఇవ్వండి మాకు అని చెప్పేసి. 16% అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ అది కూడా విచారణ చేస్తారు.